హలో అండి. నేను మీ సతీష్ పడుచూరి. అందరు ఎలా ఉన్నారు? సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి నోబడీ విల్ టెల్ యూ దిస్ అనేసి నేను థంబ్‌నెయిల్ పెట్టాను అనుకుంటారు కదా! కరెక్ట్ అండి. దీని గురించి అయితే ఎవరు చెప్పరు మీకు. అంటే నాకు కూడా చెప్పేంత ఏజ్ లేదు, సీను లేదు, ఆ కెపాసిటీ లేదు. కానీ ఏమంటే మీకు చెప్పాలనిపించింది. ఎందుకంటే నేను చూస్తున్నాను కూడా చెప్పాలని ఇది చెప్పాను కదా! ఈ మధ్యలో లేను ఇట్లా వెళ్ళాననేసి, ఇన్ని గమనించాననేసి. సో, చెప్తున్నాగా చాలా ఉన్నాయి చెప్పేటియన్నీ రాశాను నేను బుక్‌లో అయి చెప్తాను. దీని గురించి ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇది ఏంటంటే ఒక ట్రాప్‌లో ఇరుక్కున్నారు జానవర్ కూడా. ఏజ్ అనేది మనకి ఎట్లా అంటే 30 కూడా అవసరం లే. 25-40 అనేది చాలా బెస్ట్ ఏజ్. 25-40 ఈ 15 ఇయర్స్ గ్యాప్‌లో నువ్వు ఎంత కష్టపడినావు అంటే ఆ 40 తర్వాత నువ్వు అంత కూర్చొని తినొచ్చు. లేదు అనేసి నువ్వు 40 లోపే నువ్వు అన్ని ఈ ట్రాప్‌లో ఇరుక్కున్నావు అనుకో, లైఫ్ సంకనాగిపోతుంది. సో ట్రాప్ ఏందో చెప్తున్నాను చూడండి. మీలో చాలా వరకు ఆ ట్రాప్ ఏం లేదు. 90% ఏంటంటే యంగ్ ఏజ్ 40 వరకు కూడా యంగ్గానే ఉంటారు. జస్ట్ అంటే పెళ్ళైతే పిల్లలు పుడితే అంతే యంగ్ కొంచెం బాగా కొంచెం వర్త్ ఉంటుంది, కెపాసిటీ ఉంటుంది, అంత ఎర్నింగ్ కెపాసిటీ. సో అలా పోతే ఈ ఏజ్లో ఈ 25 లేదు 15 నుంచే స్టార్ట్ చేస్తున్నారు. సిగరెట్స్, మందు, డ్రగ్స్, గాంజా, ఇంకా చాలా ఏదో ఓట్ కాంటెంట్ కొత్త ఏదో అన్ని సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. ఇవన్నీ ఉంటాయి. ఈ ట్రాప్లో ఇరుక్కుంటారు చాలా మంది కూడా. ఏది డ్రగ్స్, గంజాయి అంటే అవి వేరు అనుకుందాం. సిగరెట్లు ముందు అనే ట్రాప్లో. ఎందుకంటే 18 ఇయర్స్ దాటితే సిగరెట్ అమ్ముకుంటే అందరూ తెలుసు. కానీ ఎక్కడ దొరకకుండా ఉన్నాయి సిగరెట్లు? చిన్న బడ్డీ కొట్లో కూడా సిగరెట్లు అమ్ముతారు. చిన్న 10 రూపాయల టీ కొట్టు కాదు, ఒక చిన్న బంక్ వేసుకొని సిగరెట్లు పెట్టినా కూడా అయిపోయి వ్యాపారం, అది కూడా వ్యాపారం అయిపోయింది. సో ఇలా అది చాలా తప్పు జరుగుతుంది. అంటే వాళ్ళు అమ్మడం తప్పు కాదు. చెప్తాంటే ఏదో సినిమాలు అయినాడు సార్, నేను ఎవరిని మోసం చేయలేదు, మోసపడ రెడీగా ఉన్నాడు ఒక అవకాశం అంటాడు అనమాట. సేమ్ అట్లే వాడు ఎవరు వాడికే వాడు వచ్చి కొట్టి కొనుక్కోపోరని చెప్పిన వాడు వచ్చి కొనుక్కో, వాడి వ్యాపారం అది. సో వాడేమనలేదు, బిజినెస్ అది. బిజినెస్ ఏమనేదానికి లేదు. వీడి ట్రాప్ అంటే వీళ్ళ చుట్టూ సర్కిల్ అలా ఉంటుంది అనమాట. ఆ సర్కిల్ అనేది ఎవరు కూడా మనకు చెప్పరు. సిగరెట్ కాల్చొద్దని ఎవరు చెప్పరు, మందు తాగొద్దని ఎవరు చెప్పరు, డ్రగ్స్ వాడొద్దని ఎవరు చెప్పరు. ఇవన్నీ కూడా చెప్పరు. పెద్దగా పోస్టర్స్ వేపిస్తే మళ్ళీ పెద్ద పోస్టర్ వేపిస్తారు. పలానా విమల్ తీసుకొని గుట్కాది విమల్ అయింది, పెద్ద పెద్ద షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద హీరోస్ చేస్తారు. సో ఇవన్నీ కూడా రాంగ్. ఇంకా అది ఒకవేళ అదే మన ఇండియన్ గవర్నమెంట్ తలుచుకునిందంటే, వేరే స్టేట్ వేరే దేశం గవర్నమెంట్ మనకు అవసరం. ఒక ఇండియన్ గవర్నమెంట్ తలుచుకునిందంటే ఈ సిగరెట్స్, మందు అనే వాటిని బ్యాన్ చేయొచ్చు. కానీ ఏం చేస్తుంది గవర్నమెంట్ అయినా కూడా, వేలం పాటేసి లీగల్గా టెండర్ వేసి మరి కాంట్రాక్ట్ ఇప్పించేస్తుంది 5 సంవత్సరాలకు ఒకరు అనేసి. 5 సంవత్సరాలకు సంవత్సరానికి వస్తారు మనకు తెలియదు, అది చేస్తుంది. ఎప్పుడు కూడా ఎవరు తెలుసు. ఎందుకంటే అది దాంట్లో వచ్చే బిజినెస్ వాళ్ళకు కూడా తెలుసు. అది జరగకపోతే స్టేట్ కూడా రన్ కాదు, గవర్నమెంట్ ఫాలో అయిపోతుంది. ఎందుకు ఒక తాగుబోతులు ట్యాక్స్ పేయర్స్ గర్వంగా చెప్పుకుంటారు. ట్యాక్స్ పేయర్స్ కాదురానైనా మీ లైఫ్ని ఇచ్చేస్తున్నారు వాళ్ళు. అది వచ్చేసి ఒకవేళ ఎన్ని బ్యాన్ అయిపోతే ప్రతి ఒక్కడు ఏం చేస్తారు తెలుసా, ఇన్ని బ్యాన్ చేశారనుకో ఒక ఉంటుంది. ఎందుకంటే అలవాటు తడంగా మానుకోలేరు. అది కొంచెం సైకిల్ నుంచి ఉద్యోగం రావాలి కాబట్టి పిచ్చోళ్ళు అయిపోతారు కొంతమంది. కానీ ఆ సర్కిల్ నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చారంటే వాళ్ళకు చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఎవరైనా తాగుపోతున్నా ఎవరైనా బాగా గమనించండి, బాగుంటారు. తాగుడు అలవాటు నుంచి నాశనం అయిపోయింటారు. వాళ్ళకి ఒకవేళ ఇన్ని మానుకొని బయటకు వచ్చారంటే దాంట్లో నుంచి వాళ్ళంత ఐక్యూ ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరు బాగా ఆలోచన పెడితే వాడుకుంటే ప్రాబ్లమ్స్ అని కూడా సాల్వ్ చేయడం దానిపైన ఆ సొల్యూషన్ ఆలోచిస్తాడు. కానీ అది ఏ గవర్నమెంట్ కూడా పెద్దగా ప్రాబ్లం కనిపించదు. ఎందుకంటే వాడు ఇబ్బంది పడితే మనం చెప్పలేదు కదా. ఓటు డబ్బులు తీసినప్పుడు ఓ డబ్బులు రాబెట్టుకోవాలి కదా. అందరూ బాగా ఆలోచిస్తే బిజినెస్ ఎవరు చేస్తాడు? అందరూ బాగా ఆలోచించడం వదిలిపెడితే బిజినెస్ ఎవరు చేస్తారు? వాళ్ళకి బిజినెస్ పడిపోతాయి కదా. వాళ్ళ బిజినెస్ ఏం చేయాలా? ఒక ఇప్పుడు గుళ్ళ పక్కన కూడా ఉంటాయి కొన్ని బిజినెస్ జరిగే ఏరియాలలో ఉన్నాయి కొన్ని. వాడు రెంట్ కడతారు, తీసుకోండి. ఇప్పుడు ఎవడైనా వ్యాపారం, ఇప్పుడు బిల్డింగ్ ఉండదు పక్కన ఉందంటే ఇప్పుడు సైలెంట్ వాటర్ మన రెంట్ బంద్ అంటారు. రెంటు అది ఏం చేయలేము మనం. వాడు రెంటల్ బిజినెస్ అలా ఉండకూడదు. ఇంకోటి వచ్చేసి ఈ సిగరెట్స్ కానీ గుట్కని సినిమాలు కూడా పోస్టర్లు వేసి మరి చేస్తారు. ప్రతి సినిమా స్టార్టింగ్ ముందే వేస్తారు, సిగరెట్ కానీ మందు కానీ తాగొద్దండి, హార్ట్ అటాక్, సిగరెట్ మాసిన 12 గంటల్లో మీకు ఏమవుతుంది, రక్త ప్రసరణ నార్మల్ అయితే ఇన్ని చెప్తారు. కానీ సిగరెట్ తాగొద్దని ఎవరు చెప్పరే? ఏ హీరో సిగరెట్ తాగుతలేడు? హీరోయిజం అది ఫ్యాండమ్ చేస్తారు. ఇట్లా వస్తాడు ఒకటే సిప్పు మొత్తం పిలుస్తారు. సినిమాలు కూడా చెప్పాలా, గద్దెలే చెప్తే ఇంకా పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ ఫ్యాన్స్ వస్తారు నా మీదకి, కొడక్క మా హీరోని అంటారు అనేసి. మనకు ఎందుకు చెప్పు? సినిమాలలో వేరు వాళ్ళు, అంటే వాళ్ళ హెల్త్ రిచ్ చేసి మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. అది వాళ్ళు కూడా బిజినెస్సే. కానీ వాళ్ళే మనం తాగండి అని చెప్పడం లే. మనము మన హీరోల కోసమే పోయి మా హీరో తాగినాడు మేము కూడా తాగాలని అది ఒక స్టైల్ చేస్తారు. అది రాంగు. ఇంకొకటి, అందరు కూడా మనుషులా మారుతారు. ముందు ఎన్ని మానేశారంటే అందరూ మనుషులా మారుతారు. ఫోకస్గా కాన్సన్ట్రేట్ చేసి రిచ్గా, అంటే వాళ్ళు రిచ్ సైడ్ ఎలా వెళ్ళాలని ఆలోచిస్తారు. వాళ్ళకుండే అప్పులు సమస్యలను క్లియర్ చేసుకొని రిచ్గా ఎలా మూవ్ అవ్వాలో ఆలోచిస్తారు.
ఒకవేళ మీరు అలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకుంటే ముందు ఇవన్నీ ఆపేయాల, ఇవన్నీ మానేసేయాల. ఈ కానీ ఒకటి చెప్తాను రా, ఇవన్నీ ఆపేస్తే అందరు ఇలా తయారవుతారు. ప్రతి ఒక్కడు రిచ్గా అయిపోతే గవర్నమెంట్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్కి వచ్చి ఏ బిజినెస్ మ్యాన్కి ఆదాయం ఎట్లా వస్తుంది? కొన్ని కోట్ల బిజినెస్ అయిపోతుంది. అది అందుకే ఎవడు కూడా బ్యాన్ చేయరు. గవర్నమెంట్ ఎప్పుడు బ్యాన్ చేయరు సిగరెట్లు ముందుకు. టెండర్లు వేపించి మరి ఇస్తుంది కాంట్రాక్టులు. టొబాటో కిల్స్ అని వేపించి దాని మీద రాస్తారు. కానీ కాదు, సిగరెట్ తాగుతూ పోతారు నా మీద రాసిన కూడా కానీ తాగుతారు. మందు తాగడం హానికరమని రాస్తారు కానీ తాగుతారు. ఎందుకు? అది ఒగ్గులా. అది కొన్ని ప్రాబ్లమ్స్, ఎవరి ప్రాబ్లమ్స్ సాల్వ్ మనకేం చెప్పలేము. ఆ ప్రాబ్లమ్స్కి నువ్వు సొల్యూషన్, ప్రాబ్లమ్ 99.9% ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే డబ్బు సమస్యలు ఉంటాయి. 99.9%, 0.01% అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇదైతే నేనైతే పక్కా వాస్తవం చెప్తా. ఈ 99.9% ఉంటే డబ్బులు ప్రతి ఒక్క 0.01% వచ్చి తాగితే ఇంత బిజినెస్ జరగదు. ఆ డబ్బు సమస్య ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ ఆ డబ్బు అప్పు తీసుకొచ్చి మరీ ఇట్లా చేస్తారు. అది ఎందుకనేసి నేను అదే డబ్బుకు అటు చేసుకొని నీకు కొంత తగ్గిపోతుంది కదా. ఎంజాయ్ చేయొచ్చు, ఏడం పోవడం తినడం అది వేరు, అది వేరు లక్షణం. కడుపు తిను అదే ఎవరు వద్దరు. కానీ తాగడము, తాగి పిచ్చి పిచ్చి వేయడము, పిల్లల్ని కొట్టడం, అమ్మ నాయన కొట్టడము ఎందుకు? ఎన్ని చెప్పు. రేపు ఏదైనా జరిగిందంటే ఎవరు నష్టపోతారు? గవర్నమెంట్ వచ్చి ఏం 1 రూపాయి నువ్వు డైలీ పోయి కొంటావు కదా అని చెప్పి కస్టమర్ వచ్చేసి నా కస్టమర్ చనిపోయినాడు 10 లక్షలు ఏమి వీడు 1 లక్ష రూపాయలు నీకు సాయం చేయమని చేస్తాడేమో చేయడు. ఇది సో అందరు కూడా నేనైతే చెప్పేది ఏంటంటే, ఇది తాగుడు, సిగరెట్టు, ఇన్ని గంజాయి, డ్రగ్స్ ఇన్ని వ్యసనం అనమాట. అదొక ట్రాప్. మీకు అర్థం కావడంలే. గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ ఒక మనిషిని చెడగొడుతుందంటే అది ఒక ట్రాప్. ఇప్పుడు లాభం లేని వ్యాపారం ఎవరు చేయనప్పుడు మందులో ఎంత వ్యాపారం లేకపోతే గవర్నమెంట్ అంతటా గవర్నమెంటే వచ్చి మరీ చేస్తుంది. అది గమనించండి. అప్పుడు మీరు గమనిస్తే అప్పుడు చూడండి. ఇది అయితే మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికైనా షేర్ చేయండి. దీన్ని ట్రాప్ నుంచి బయటకు వస్తే సాయం చేయండి వాళ్ళకు కూడా. అలాగే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదా, 1 లైక్, 1 కామెంట్, 1 సబ్స్క్రైబర్ = 1 needy person. ఫుడ్ ఫర్ 1 needy person. ఏమన్నా మీకేం తప్పులు ఉంటే అంటే నీకేం తెలుసు ఇదైతే గవర్నమెంట్ ఏం సమాధానం? నాకు తెలిసి నేను చెప్పాను. ఒకవేళ ఏం తప్పు ఉందనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి, నేను చూసుకుంటాను, చెక్ చేసుకుంటాను. గ్రేట్, థ్యాంక్ యూ.